Hello friends, welcome to Keethu's Vlog. Please subscribe to Keethu's Vlog for more videos. ఈ రోజు మన వీడియోలో జనరల్గా ఫిష్ని ఏం చేస్తారు, పులుసు చేస్తారు లేదా ఫ్రై చేస్తూ ఉంటారు. సో మనము సీర్ ఫిష్ అనేది తీసుకున్నా నేను. ఆ సీర్ ఫిష్ని మనం ఎగ్ బుర్జీ ఎలా చేస్తామో అది ఎలా చేయాలా అనేసి చూస్తాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఫిష్ తినని వాళ్ళు కూడా ఇది ఒకసారి టేస్ట్ చేశారు అంటే ఫిష్ రెగ్యులర్గా తింటారు. సో కిడ్స్కి కూడా ఫిష్ చాలా హెల్తీ, కాకపోతే బాయిల్ చేసి పెడితే వాళ్ళకి ఇంకా హెల్తీగా ఉంటుంది. బట్ ఈరోజు మనము సీర్ ఫిష్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి నార్మల్గా మనం ఎగ్ బుర్జీ ఎలా చేస్తామో అలా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా సాల్ట్, గార్లిక్, జింజర్, కొంచెం గార్లిక్ జింజర్ అనేది ఎక్కువ వేయాలి, అప్పుడే ఈ సీర్ ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది మొత్తం బాగా ఫ్రై చేయాలన్నమాట. అంటే కొద్దిగా బాగా బాయిల్ అయ్యేంత వరకు, అంటే బాగా ఉడికింది ఏగింది అనేంత వరకు ఫ్రై చేయాలి. అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఫిష్ చాలా ఇంపార్టెంట్ అనేది, సీర్ ఫిష్ని మనం కింగ్ ఫిష్ అని కూడా అంటారు. ఎస్పెషల్లీ మన సౌత్ ఈస్ట్లో ఈ ఫిష్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారు, ఎందుకంటే చాలా ప్రోటీన్స్ ఉంటుంది, వైటమిన్స్ అండ్ మినరల్స్కి చాలా గుడ్ సోర్స్, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అదంతా అలాగే హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి, ఇన్ఫ్లమేషన్కి కూడా చాలా మంచిదన్నమాట. సో మెయిన్గా దీనికి మనం బాయిల్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే బేకింగ్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, అలాగే గ్రిల్ కూడా చేసుకోవచ్చు. సో ఇది రెగ్యులర్గా డైట్లో కొంచెం కానీ తీసుకుంటే కూడా బ్యాలెన్స్డ్ డైట్లోకి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో తర్వాత కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మనం బాగా వేగనివ్వాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఫిష్ను ముందుగా కొద్దిగా బాయిల్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని, అంటే దాని లోపల బోన్స్ ఉంటుంది కదా, ఆ బోన్స్ మొత్తం తీసేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే పైన బ్లాక్ స్కిన్ లాగా ఉంటుంది కదా, అది కూడా తీసేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, దీంట్లో వేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పైన కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఫిష్ బుర్జీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. థ్యాంక్ యూ.